తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మంగళవారం అంటేనే కొంచెం అశుభంగా భావిస్తూ ఉంటారు. అష్టమి తిథిని కూడా అశుభంగా భావించి ఎలాంటి పనులు కూడా మొదలు పెట్టారు. సో క్రితం మాటలో మీరు కూడా అన్నారు, సో మంగళవారం అష్టమి తిథి అనేసి. సో గురుగారు, మరి ఈ మంగళవారం అష్టమి తిథి రోజున ఏ ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఆ రోజు ఏదైనా నియమాలు పాటిస్తూ పూజా విధానంలో కానీ, సో ఓవరాల్గా ఏదైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందంటారా? మంగళవారం అశుభమేం కాదమ్మా. మంగళము అంటేనే శుభం. మంగళవారం అంటే శుభమైనటువంటి వారం. అమంగళవారం కాదు కదా, అది మంగళవారం. అది మంగళవారం ఓకే, మంగళం అనుకుంటాం కానీ గురుగారు, మిగతా పనులు ప్రారంభించేటప్పుడు మాత్రం మంగళవారం అనగానే అశుభంగా భావిస్తూ ఉంటాం. అదేం లేదమ్మా, అశుభమేం భావించాల్సిన పని లేదు. మంగళకరము, మంగళ వాయిద్యాలు అంటూ ఉంటారు. మంగళ గౌరి అని పేరుంది, అవునా? సో మంగళవారం ఈజ్ మంగళం అంటే మంచిది అని అర్థం. దానికి అధిపతి కుజుడు. సహజంగా మంగళవారం ఏదైనా కొనమని చెప్తారు వస్తువు. బంగారం కొంటే మీరు కొంటూనే ఉంటారు బంగారం. ఏదైనా శుభకార్యాలు ప్రారంభిస్తే చేస్తూ ఉంటారు. రెండోసారి చేసేలా చేసేది. అందుకే ఆ రోజు రిపేర్స్ చేయించుకోవడం ఇట్లాంటివి చేయరు. ఓకే ఓకే, కలిసి వచ్చే పనులు చేసుకోవచ్చు మంగళవారం. అలాగే అష్టమి తిథి కూడా జయతిథి అని పేరు, దానికి మరో పేరు. అష్టమి తిథికి అధిపతి ఎవరు అంటే ఒక్కొక్క తిథికి ఒక తిథినిత్యాదేవతలు ఉంటారు. ఆ రకంగా త్వరితాదేవి అష్టమి తిథికి. ఆ త్వరితాదేవి అయినటువంటి అష్టమి తిథి నాడు మంగళవారం అయినట్లయితే శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని మొండి పనులు ఉంటాయి సార్. నేను ఈ పని ధైర్యం చేయలేకపోతున్నాను, లేకపోతే ఈ పని చాలా గొడవలు అవుతున్నాయి, ఆ పని ముందుకు కదలట్లేదు, అది ఎవరికైనా ఇచ్చిన అప్పు కావచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్టరీయో లేకపోతే భూమికి సంబంధించిన వివాదం ఉండడం కావచ్చు, ఏదైనా సరే మీకు క్లియర్ అవ్వాలంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పరంగా చేసుకోవాలి మంగళవారం అష్టమి వచ్చినప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి భూమికి సంబంధించిన ఇబ్బందే ఉందనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మంగళవారం అష్టమి తిథి వచ్చినప్పుడు, మనకి నెక్స్ట్ రాబోతుంది మంగళవారం అష్టమి తిథి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి పటాన్ని పెట్టుకొని కొబ్బరికాయ చక్కగా మీరు పంచోపచార పూజ అది చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారి స్తోత్రాలు చదువుకొని అమ్మవారికి చెప్పుకోవచ్చు. అమ్మ, నాకు భూ సంబంధించిన వివాదాలు ఎవరో అంటే మీరు ధర్మంగా సంపాదించి ఎవరైనా భూ కబ్జా చేస్తే, అంతేగాని ఇంకోటిది కబ్జా చేస్తూ నాకు రావాలమ్మా నా అమ్మ అని అడిగితే ఉన్నది పోతుంది. ధర్మబద్ధమైనటువంటివి మాత్రమే అమ్మవారిని కోరుకోవాలి. ఖచ్చితంగా మీ భూమి మీకు వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి సమ్ నెగటివ్ ఎనర్జీ వాళ్ళు ఎంటర్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అట్లాగా అప్పటి వరకు బాగానే ఉంటారు. ఒక దశ మారినప్పుడు సహజంగా కొన్ని జాతకాల్లో కొన్ని పిశాచ బాధ యోగాలు ఉంటాయి. కొన్ని అంటే వాళ్ళకి పిశాచం పట్టుకుంటుంది నిజంగానే. ఇది హాస్యంగా ఉండొచ్చు వినేవారికి, ఇవన్నీ లేవనుకోవచ్చు. కానీ దేవుడు ఎలా అయితే ఉన్నాడో, భగవంతుడు ఎలా అయితే ఉన్నాడో, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉందో, నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందో, పిశాచాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు, ధర్మము ఉంది, సత్యము ఉంది, నీ మంచితనం నీకు పనిచేస్తుంది కూడా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే నువ్వు చేసేటువంటి నెగిటివ్ థాట్ కూడా పనిచేస్తూ ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. అలాగే పిశాచ బాధ సంబంధించినటువంటి దశలు వచ్చినప్పుడు, వాళ్ళకి పిశాచ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు మంగళవారం అష్టమి వచ్చినప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం చదివి ఆలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయ కొట్టి స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నట్లయితే 100% మీకు ఆ పిశాచ బాధలు తగ్గుతాయి. ఓకే. అలాగే కొంతమందికి చూడండి, లైఫ్లో ఎన్నో సాధిస్తారు కానీ అన్నీ కోల్పోతారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి కోల్పోయి ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతారంటే, ఇంకా నేనేమీ చేయలేను. అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతుంటారు వాళ్ళని చూసారు, ఒకప్పుడు ఇన్ని సాధించాడు, ఇన్ని ఫ్యాక్టరీలు నడిపాడు, ఇన్ని బిజినెస్లు నడిపాడు, కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేశాడు, ఇప్పుడు ఏమీ చేయలేనని చెప్పి కూర్చుండిపోయాడు. ఏమిటంటే అతనిలో తెలియకుండానే శక్తిహీనత యోగం ఏర్పడింది. అంటే అంత బాగానే ఉంటుంది కానీ నేనేం చేయలేను, ఇంట్లో కూర్చుంటాడు కాముగా, అలాగ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు, లేకపోతే ఏదో టీవీలో ఏదో పెట్టుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు. సాయంత్రం అవగానే ఆ టైంలో ఎలా ఉంటుందంటే డైలీ డ్రింకింగ్ హ్యాబిట్ అవుతుంది వాళ్ళకి. డైలీ డ్రింకింగ్ హ్యాబిట్ అవ్వడమో, లేకపోతే ఎటో వెళ్ళిపోతాడు సాయంత్రం అయితే, మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేస్తాడు, ఎటో వెళ్ళిపోతుంటాడు. ఏమి చేయరు కొంతమంది. ఏమైంది మరి, అప్పుడు అలా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడంటే దాన్నే కొన్నిసార్లు కొన్ని గ్రహ కాంబినేషన్స్, వైరాగ్య యోగాలు, విరక్తి యోగాలు, లేకపోతే ఒక రకమైన యోగాలు ఉంటాయి కొన్ని అలాంటివి ఏర్పడినప్పుడు వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అలాంటివి జరిగేటప్పుడు ముఖ్యంగా శ్యామల అమ్మవారి పటం పెట్టుకొని శ్యామల దండకం చదివి కొబ్బరికాయ కొట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి బుద్ధి వికసిస్తుంది. అరే నేను ఎందుకు ఇలా ఉన్నాను, అందరిలాగా నేను ఎందుకు లేను, నేను ఎందుకు ఇట్లాంటి తప్పు అంటే ఒక రకమైన ఇంట్లో ఇప్పుడు మీరు అనొచ్చు ఏమండి వాళ్ళు చేయరండి మేము చేయొచ్చా ఇంట్లో వాళ్ళు. నేను అదే అడగబోతున్నాను గురువు గారు, వీళ్ళే చెయ్యాలా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక నెగిటివ్ లో ఉండిపోయారు. సో మళ్ళీ వీళ్ళకి అంత శక్తివంతమైన ఆలోచన వస్తుందన్న క్లారిటీ అయితే లేదు. సో మరి ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా చేయొచ్చు, కాకపోతే వాళ్ళు చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళు వినట్లేదండి అన్నప్పుడు ఇంట్లో జీవిత భాగస్వామి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. కొంతమందికి పురుషుడు బాగానే ఉంటుంది, స్త్రీ ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, అలాంటప్పుడు పురుషుడు కూడా చేయొచ్చు. లేదా పిల్లవాడు వెళ్ళిపోతే తల్లిదండ్రులు కూడా చేయొచ్చు ఆ స్థితికి వెళ్ళినప్పుడు. అది ప్రత్యేకంగా మంగళవారం అష్టమి వచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, 100% దాని ప్రభావం ఉంటుంది. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఆ మంగళవారం అమావాస్య ముందు వచ్చే మంగళవారం అష్టమి వస్తే ఇంకా గొప్పది, కానీ అంత ఈజీగా రాదు. కనీసం అష్టమి రోజైనా ప్రారంభించవచ్చు. అమావాస్యకి ముందు వచ్చే అష్టమి చేసి అమావాస్య వరకు ఒక కలశంలా పెట్టుకొని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు మాత్రం కలశం పెట్టుకొని పౌర్ణమి వరకు చేసేవాళ్ళు ఉంటారు. లేదా నార్మల్గా కొబ్బరికాయ కొట్టి పటం ముందు కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరాలు చదువుకొని చేసినట్లయితే కూడా వీళ్ళకి ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇలా ఎప్పుడైతే వీళ్ళు నాకు ఇంకేమీ కలిసి రావట్లేదు, నా జీవితం ఇంతే అనుకునేటువంటి వారు లలిత అమ్మవారికి పటం పెట్టుకుని లలితా సహస్రనామాలు చదవాలి. చదివినట్లయితే 100% వీరున్న స్థితి నుంచి మార్పు ప్రారంభం అవుతుంది. ఒక రోజులో నేను ఏదో ఇలా కొట్టంగానే సాయంత్రానికి మొత్తం మారిపోయి కోటీశ్వరుడు అయిపోతాడని చెప్పను. వాడికి ఒక స్టార్టింగ్ పాయింట్ అవుద్ది, స్టార్ట్ అవుద్ది వాళ్ళకి. ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఇప్పుడు చూడండి ఒక పెద్ద వెహికల్ స్టార్ట్ అవ్వాలన్నా స్పార్క్ రావాలి ప్లగ్ దగ్గర, ఆ స్పార్క్ వస్తే కానీ స్టార్ట్ అవ్వదు. అలా ఏంటంటే వాళ్ళకి ప్రారంభం అవుతుంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. దీంతోపాటు ఇంకొంచెం సపోర్టివ్గా వేరే దేవతల సపోర్ట్ కావాలి అన్నప్పుడు గోసేవ చేస్తూ ఉండాలి. గోశాలలకు వెళ్ళి అక్కడ పిడికెడు బెల్లం తీసుకొని వీరు కనుక గోవులకు తినిపిస్తూ ఉన్నట్లయితే 100% వీళ్ళకి ఒక నెగటివ్ ఆరా ఫామ్ అయి ఉంటుంది మా స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి. ఎప్పుడైతే వీరు గోశాలలోకి ఎంటర్ అవుతారో నెగటివ్ ఆరా క్లియర్ అయిపోతుంది. మీరు గమనించండి, మీరు నార్మల్గా ఉన్నారు, ఒక్కసారి గోశాలకు వెళ్ళిరండి, లోపలికి వెళ్ళగానే సంథింగ్ మీకున్నటువంటి నెగిటివ్ ఆరా క్లియర్ అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. టెంపుల్కి వెళ్ళినా, ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినా, గోశాలకు వెళ్ళినా. అదే అలా ఉన్న మీరు మూతబడినటువంటి ఒక ఇల్లు ఉంది అనుకోండి, అంటే ఆరా ఎలా పనిచేస్తుందని మీకు మీరుగా స్వయంగా తెలుసుకోవచ్చు. ఒక మూతపడిపోయి కొన్ని నెలల నుంచి ఎవరూ లేరు, అక్కడ మట్టి అంతా ఒక రకంగా ధూళి దుమ్ముగా ఉంది, అక్కడికి వెళ్ళిరండి, మీ ఎనర్జీలో చాలా తేడా వస్తుంది. అందులో ప్రత్యేకంగా నిత్యము పూజ చేసేవాళ్ళు కనుక అలాంటి ప్లేస్ వెళ్ళినప్పుడు తొందరగా వాళ్ళు గుర్తించగలుగుతారు అక్కడ ఉండే ఎనర్జీని, తొందరగా తెలిసిపోతుంది. ఎలా అంటే ఎప్పుడు నీట్గా ఉండేటువంటి ప్రదేశంలో ఉన్న వ్యక్తి కొంచెం మురికున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే స్మెల్ వస్తుంది అంటాడు. అదే 24 గంటలు అక్కడే ఉన్నాడు కాబట్టి పెద్ద స్మెల్ అనిపించింది, ఆ ముక్క అలవాటు పడిపోయింది. అలాగే దేవతా సంబంధించిన దాంట్లో ఉన్న వ్యక్తులకి తొందరగా కనెక్ట్ అవుతుంది. ఓకే గురు, అయితే మరి ఈ పూజ అష్టమి తిథి మంగళవారం రోజున ప్రారంభించి అంటే ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందా, నియమంగా ఎక్కువ రోజులు ఏమైనా పాటించాల్సిందా? కొంతమంది 40 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. అష్టమి మంగళవారం వచ్చినప్పటి నుంచి పౌర్ణమి వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి పౌర్ణమి ముందు వస్తుంది కదా, కొన్నిసార్లు అమావాస్య ముందు వస్తుంది, అప్పుడు కూడా ఈ రకంగా అమావాస్య వరకు కలశం పెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఒకటే, మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకటేనమ్మా, నియమాలు అంటే ఒకటే, మీరు ఎక్కువ రోజులు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, కొంచెం అల్పాహారం తీసుకుంటుండాలి. విపరీతంగా ఫుల్గా తినేసి చేస్తానంటే పొద్దున సాయంత్రం పూజ చేయలేరు, నిద్ర వస్తుంది ఒకటి. మూడోది ఏంటంటే ఫస్ట్ మీరు భగవంతుణ్ణి, ఇప్పుడు అమ్మవారి చేస్తున్నారు, లేదా వారాహి చేస్తున్నారు, లలిత అమ్మవారి చేస్తున్నారు, లేదా పంచముఖ ఆంజనేయ స్వామి చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ అక్కడ దేవత రావాలి. మీరు పూజ చేసినప్పుడు ఆవాహనం చేయాలి, దేవతని ఆవాహనం చేసి మనకి స్థాపయామి పూజయామి అని అంటుంటాం చూసారా, ఆవాయామి స్థాపయామి పూజయామి అని. ఆ రకంగా ప్రాణప్రతిష్ఠ చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ప్రాణప్రతిష్ఠ చేయకుండా ఎక్కడ దేవత వస్తుంది, అక్కడ మీకు ప్రాణప్రతిష్ఠ ఆవాహనం చేసి మీరు పూజ చేసినట్లయితే దేవత వస్తుంది. దేవత వచ్చిన తర్వాత కూడా ఆ దేవత మీరు ఇచ్చేటువంటి ప్రసాదం కావచ్చు, మీరు చేసే పూజను కావచ్చు అందుకోవాలి. పూజా ప్రసాదము మీరు చేసే భక్తి శ్రద్ధలతో అందుకోకపోతే వచ్చి వెళ్ళిపోతుంది అంతే. అర్థమైందమ్మా? ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మీరు పవర్ క్రియేట్ చేశారు, మొత్తం వైరింగ్ చేశారు, కానీ పవర్ లేకపోతే వెలుగుతాయి, ఇవన్నీ వెలగవు కదా. అది
వచ్చి తీసుకుంది దేవత అంటే అప్పుడు మీకు ఫలితం వస్తుంది. ఎందుకంటే దేవత ఖచ్చితంగా తను తీసుకున్న దానికంటే కొన్ని 10 రెట్లో 100 రెట్లో 1000 రెట్లో ఇచ్చి వెళ్తుంది. తీసుకోవాలంటే ఏం చేయాలనేది పూజ అసలు మెయిన్. దీనికి శాస్త్రంలో మనకి భగవద్గీతలోనే ఒక ఇది ఉంటుంది. మీరు గనక అంటే పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను. పత్రం అంటే ఒక ఆకు, పుష్పం పువ్వులు, పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఒక ఫలం, ఉదకము అంటే నీరు. ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పించినట్లయితే నేను దాన్ని ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు. ఒక్క లైన్ పట్టుకోగలిగితే మీరు భగవంతుడికి మీరు ప్రతిదీ ఇవ్వగలుగుతారు. అంటే అలాగా ఇది ఇస్తున్నా కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వు. అలా పెట్టుకోకూడదు అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్కి ఏదో షాప్ ఉంది, మీరు యాంకరింగ్ చేస్తుంటారు కదా. ఆ షాప్కి మిమ్మల్ని అడిగారు, ఒక్కసారి నా షాప్ దగ్గర నిలబడి ఈ షాప్లో బాగుందని ఏదో ఒకటి చెప్పు అని అనుకోండి. ఇక్కడ చెప్పు అన్నప్పుడు సరే అని చెప్పి ఫ్రెండ్లీగా వెళ్ళి మీరు చెప్పి రావడం ఒక ఎత్తు. లేకపోతే వెళ్ళినప్పుడు ఫ్రెండ్ అయ్యో నువ్వు నీకు కూడా ఎంతో కొంత ఉండాలి కదా అని ఎంతో కొంత మీకు చేతిలో సరదాగా ఇస్తున్నాను, మీరు వద్దొద్దు అంటున్నా సరే ఇస్తున్నప్పుడు డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు. అలా కాకుండా నువ్వు నాకు ఫ్రెండ్ అయితే అయినా నువ్వు పైసలు ఇస్తున్నావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను, మీరు ఒక డైలాగ్ కొట్టారు. అప్పుడు ఏమవుతుంది? మారిపోతుంది రిలేషన్, మొత్తం మారిపోతుంది కదా. మరి మీకు మీరు పుట్టినప్పటి నుంచి ప్రతిదీ ఆయన అమ్మవారు శక్తి రూపంలోనే ఆయన చూసుకుంటా ఉన్నాడు. నేను నీకు ఇది పెడుతున్నాను నాకు ఇవ్వాల్సిందే అంటే అట్లా డిమాండ్ చేసినట్టుగా ఉంటుంది. తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ నువ్వు నాకు అన్నం పెడుతున్నావు కదా, నేను నీకు డబ్బులు ఇస్తున్నా అందుకే నీకు అన్నం పెడుతున్నా, ఎందుకంటే నేను నీకు డబ్బులు ఇస్తా అన్నం పెట్టంటే తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోద్ది. ఏంటి నువ్వు నాకు పెట్టేది, నేను నీకు పెడుతున్నా. అవునా కదా? తల్లి దగ్గర మనం ఇగో డబ్బులు ఇస్తున్నా అన్నం పెట్టు, ఒక హోటల్లో పెట్టినట్టు అడిగినట్టుగా అడిగితే ఎట్లా ఉంటుంది? ఎంత చండాలంగా ఉంటుందో. భగవంతుడి దగ్గర కూడా నాకు ఇది వస్తుంది కాబట్టి నేను నీకు పెడుతున్నాను కూడా అంతే ఇదిగా ఉంటుంది. స్వామి నేను నీకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను, నువ్వంటే నాకు చాలా భక్తి అని చెప్పి ఫలాపేక్ష రహితంగా మీరు ఇచ్చారంటే ఆయన స్వీకరించాడంటే మనం అడగక్కర్లే, ఆయన్నే ఇచ్చేస్తాడు. వస్తాయి. ఇస్తాడని తాడు కూడా మీరు కొండక్కర్లే, ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ ఇది కావాలి మీరు పూజ చేసేటప్పుడు. ఇది లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్టే. ఎంతోమంది చూస్తున్నాయి, నేను ఆ గుడికి వెళ్ళా ఈ గుడికి వెళ్ళా అక్కడికి వెళ్ళాను ఈ పూజ చేసిన ఆ పూజ చేసిన వీడియో కనబడ్డ వీడియో పూజ చేసేస్తున్నాం, ఒక్క ఫలితం రాదు. ఎందుకు రాదంటే మీరు పూజ చేసే సంకల్పమే నాకు ఇది వస్తుందని చేస్తున్నారు. తల్లి ఆటోమేటిక్గా అన్నం పెడుతుంది మనకి పిల్లలకి, అడగక్కర్లేదు. అరే నేను మొన్న కుక్కను చూశానండి, అది పిల్లలతో ఉన్న కుక్క. అసలు అది ఎంత పొద్దున్న వెళ్ళిపోయి ఒక 2 గంటలు బయట తిరిగి ఏమేమో తినొచ్చి పాలను క్రియేట్ చేసి మళ్ళీ పిల్లలకు పాలిచ్చి మళ్ళీ వెళ్తుంది. దానికి ఏం కావాలండి? తల్లి అంటే తల్లి యొక్క హృదయం అలాంటిది, భగవత్ అమ్మవారి హృదయం అలాంటిది. మీరు ఫలాపేక్ష రహితంగా ప్రేమగా ఇవ్వండి, ఆటోమేటిక్గా వస్తాయి. మీరు పెట్టేటప్పుడు నేను ఈ పండు పెడితే వస్తుందా, లేకపోతే అరటి పండు పెడితే వస్తుందా, లేకపోతే దానిమ్మ పండు పెడితే వస్తుందా, నా కోరిక దేనివల్ల తీరుతుంది అనుకుంటే చండాలంగా అమ్మ నేను ఇవో ఈ డబ్బులు ఇస్తున్నా నాకు అన్నం పెట్టినట్టే ఉంటుంది. ఎస్ గురుగారు, సో చాలా చక్కటి ఉదాహరణ. సో చాలా మందికి అంటే ఎంతసేపు కోరికల పరంగానే ఆలోచన ఉంటుంది. మీరు అన్నట్టుగా నేను ఇది ఇస్తున్నాను సో నాకు ఇది ఇవ్వు, నాకేమొస్తుంది ఇది ఇస్తే కమర్షియల్ గా అయిపోయింది. ఇది ఇస్తే ఏమొస్తుంది అనే భావంతో చేయొద్దు. మీరు ఏ పూజ చేసుకోండి, ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిపించి పెద్ద చండీ హోమం చేయండి, ఏం చేయండి, అసలు ఆ భావంతో చెయ్యొద్దు. అమ్మా నన్ను రక్షించు, నేను ఈ బాధల్లో ఉన్నానని చేయండి చాలు. రక్షిస్తావు కాబట్టి చేస్తున్నాను కూడా అనకండి. అమ్మా నా పరిస్థితి ఇట్లా ఉందమ్మా అని దండం పెట్టుకోండి చాలు. ప్రేమగా ఇవ్వండి, భక్తిగా చేయండి. ఆ పూజను 100% మీకు తీరుతుంది. అమ్మవారిని అడగాలి, ఎవరిని అడుగుతాం మరి చెప్పండి? మనం అడగకూడదని తప్పగా, కానీ ఇది చేస్తున్నందుకు నాకు రిజల్ట్ రావాలి అని చేశాడు అనుకోండి. ఇప్పుడు చేసే పూజారి ఉన్నాడు, ఆయన పురోహితుడు ఉన్నాడు, సరే ఈయనకి ఇప్పుడు చేయిస్తున్నాను, ఈయన నాకు ఫీజు ఇస్తాడు ఇవ్వడో, ఈయన మనం ఇంత మాట్లాడుకున్నాం, ఒక 20,000కి మాట్లాడుకున్నాం పూజ అంటే చెప్తున్నా, మరి ఈయన 10,000 చేతిలో పెడతాడేమో అని అనుమానంతో ఏం చేసినా అక్కడ ఫలితం రాదు. పూజ చేయించే వ్యక్తి, చేయించుకుంటున్న వ్యక్తి ఈయన చేస్తున్నాడు, ఈయన కరెక్ట్ చేస్తున్నాడు లేదో ఏంటో, ఇది దీనికి అనవసరంగా డబ్బులు పెడుతున్నానేమో, ఈ 10,000 ఉంటే గనక ఇంకోటి ఏదైనా కొనొచ్చేమో, ఇక్కడ ఈ పూజ చేస్తున్నాను, ఈ అనుమానంతో పూజ చేశాడంటే మీకు ఏ ఫలితము రాదు. ఎందుకంటే దేవత ఉంది అక్కడ, మీరు పూజ చేస్తున్నారు, ఆవాహనం చేసినట్టు దేవత అక్కడికి వచ్చి నిలబడింది. మీ మనసులో అనుకునే ప్రతి మాట ఇలా కనబడుతూ ఉంటుంది, అమ్మవారికి వినబడుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. సో మనసు పెట్టి చేయాలి, 100% ఫలాపేక్ష రహితంగా చేయాలి, అప్పుడు కానీ మీకు రిజల్ట్ రాదు. ఓకే గురుగారు, సో మంగళవారం అష్టమి తిథి రోజు చేయాల్సిన పరిహారము, భూ సమస్యలు ఉన్న వాళ్ళకి స్పెషల్గా, అలాగే నిజంగా
పై స్థాయి నుంచి కింద స్థాయికి పడిపోయిన వాళ్ళకి కూడా చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.